హలో హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో ఇప్పుడైతే నేను ఫుడ్ అయితే చూపిస్తున్నాను మీకు. మండే ఆఫ్టర్నూన్ అనమాట ఇది. సో హాస్టల్ అయితే బెండకాయ ఫ్రై చేయించాము, అండ్ రసం, అండ్ పప్పు, వైట్ రైస్, మజ్జిగ, పికిల్. సో ఇవే అనమాట. ఆల్మోస్ట్ ఒక 5 వెరైటీస్ ఉంటాయి. ఇంకా టమోటా రైస్ ఇంకా అలాంటివి అనేటివి ఇంకా ఎప్పుడూ ఉంటాయి అన్నమాట. అంటే వీక్లీ వన్స్ ట్వైస్ అలా అయితే చేపిస్తాము. ఇంకా మిగతా టైంలో అంతా ఇవే ఉంటాయి. సో ఇప్పుడైతే ఇంకా కిచెన్ దగ్గరికి వచ్చేసాను. సో క్లీనింగ్ అనేది ఎలా ఉందా అని. ఎంతన్నా క్లీన్ చేసినా కానీ కిచెన్ మొత్తం ఇలాగే ఉంటుంది. సో అందుకే అప్పుడప్పుడు కిచెన్ చూపించాలంటే నాకైతే కష్టం అనమాట. నిన్న ఒక 2 డేస్ బ్యాక్ పెట్టాను. సో మా హాస్టల్లో కిచెన్ చూపిస్తాను పదండి అనే వీడియోస్కి బాగా వ్యూస్ వచ్చాయి. ఏంటో ఈ మధ్య అసలు నాకైతే వ్యూసే రావడం లేదు. ఈ యూట్యూబ్తో పెద్ద హెడేక్ అయిపోయింది. ఎంత కష్టపడుతున్నామంటే అంత కష్టపడుతున్నాం, అయినా వ్యూస్ లేకపోతే అసలు చేయాలనిపించడం లేదు. అందుకోసమే కానీ చూస్తున్నా, ట్రై చేస్తున్నా, కానీ పేషెన్సీ ఉండాలి అని చెప్పేసి డైలీ వీడియోస్ అప్లోడ్ చేయకపోయినా అట్లీస్ట్ 2 డేస్కి ఒకసారైనా కానీ అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఇంక అనుకుంటూ ఉన్నా. ఇంకో పక్క అయితే నేను ఆఫ్టర్నూన్కి మాకైతే ఇంకా సంగటి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇటు సైడు నైట్కి అయితే కనుక ఆలు అయితే ఉడకబెట్టేస్తున్నాడు కిచెన్లో. సో మార్నింగ్ అయితే కనుక నేను నిన్న వీడియోస్ మొత్తం అన్నీ అప్లోడ్ చేశాను, మసాలా దోశ అవన్నీ. సో వ్యూస్ ఎందుకు రావడం లేదనేది నాకైతే అసలు ఏం అర్థం కావడం లేదు. ఈ హెడేక్ వస్తుంది యూట్యూబ్తో. కొంతమందికి వస్తే బాగా వస్తున్నాయి వ్యూస్, అసలు లేకపోతే అసలు ఉండడం లేదు. చూడాలి, చూసి ఇంకా కొన్ని రోజులు చూసి యూట్యూబ్ అనేది మానేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు ఈ తలనొప్పి, నాకు ఉండే కొంచెం టైంలో మళ్ళీ టెన్షన్స్ అని. కాకపోతే ఎప్పుడో ఒకసారి ఫేమస్ అవుతామన్న ఆలోచన, ఆశ కొద్దీ ఇంకా చేస్తూనే ఉన్నాను. సో నిన్న మొన్న పెట్టిన వ్యూసెస్కి అయితే ఇంకా వీడియోస్కి అయితే అసలు వ్యూసే రావడం లేదు. లైవ్ పెడితే కనుక నేనైతే కంటిన్యూస్గా లైవ్ పెట్టాను, అదొక మైనస్. కంటిన్యూస్గా లైవ్ పెట్టేస్తే వస్తుంది కానీ జనాలు, యూట్యూబ్ అనేది మనకు ఒక 1 టైము 2 టైమ్స్ మాత్రమే ఆపర్చునిటీ ఇస్తుంది. ఆ ఆపర్చునిటీ యూజ్ చేసుకోకపోతే ఇలాగే ఉంటుంది. ఒక 3-4 మంత్స్ బ్యాక్ బాగా 100-200 లైక్స్ అయితే వచ్చేసేవి. కానీ ఇప్పుడైతే 10 లైక్స్ అంటే మహా గగనం అయిపోతుంది. అప్పుడు వాచ్ అవర్స్ కూడా బాగా 30, 20, 100 అలా వాచ్ అవర్స్ వచ్చేసాయి అన్నమాట. అందుకే చూద్దామని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ టైం ఏదో ఒకటి కొనిస్తే కానీ ఇంకా మా బాబు ఒప్పుకోడు. నేను జంక్ ఫుడ్ అయితే ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తాను, అయినా కానీ లేదు నాకు జంక్ ఫుడ్డే కావాలని చెప్పేసి ఇంకా తీసుకొని తింటా ఉంటాడు. ఇంకా ఎక్కువ ఏడుస్తే ఏదో 1 or 2 అయితే కొనిస్తానమాట. స్కూల్ అయిపోయాక ఇలాగే ఉంటుంది నాతోటేనైతే. పిల్లల్ని తీసుకొచ్చి ఇంకా వాళ్ళని కూర్చోబెట్టి ఏదైనా తినిపించి కాసేపు చదివిపిస్తాను. అండ్ ఇప్పుడైతే కనుక మీషో నుంచి సో డ్రెస్ అయితే ఆర్డర్ చేశాను. ఏందో తెగ ట్రెండ్ అయిపోయింది కదా ఈ డ్రెస్సు. ఆల్మోస్ట్ అందరూ వేసుకొని అయిపోయాక నేను తీసుకున్నాను. సో ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. అదేనండి, బటర్ఫ్లై వస్తాయి కదా వైట్ క్లాత్ పైన. సో అదే డ్రెస్సు. కాకపోతే నేను కొంచెం మెరూన్ తీసుకున్నాను, నాకు వైట్ అంటే ఎందుకులే అని చెప్పేసి, స్టెయిన్స్ అలా పడతాయని. సో ఇదైతే తీసుకున్నాను. నేను కొంచెం బాగా కంఫర్ట్గా ఉండేలాగా తీసుకుంటానన్నమాట. సో అందుకే ఇలా ఉంది. సో చూడండి. సో ఓకే, నాకు సైజ్ అయితే ఓకే, బాగా లూజ్గా బాగానే సరిపోయింది. సో ఏంటంటే కొంచెం ఇది ట్రాన్స్పరెంట్ అనేది ఎక్కువ ఉంది. అంత క్లాత్ అనేది అంతగా నాకు క్వాలిటీ అనిపించలేదు. 430 రూపీస్ ఏం పడిందండి. సో స్టిచ్చింగ్ కూడా ఆల్మోస్ట్ ఒక 200 వేసుకున్న 200 క్లాత్ ఈజీగా 2.5 మీటర్స్ పడి ఉంటుంది. 100 వేసుకున్నా కానీ సరిపోద్ది. మళ్ళీ వచ్చేసి ట్రాన్స్పోర్ట్కి అవన్నీ అవుతాయి కాబట్టి ఓకే, తీసుకోవచ్చు అని చెప్పేసి అనిపించింది. ఇలాంటివి నేను అంతకుముందు కూడా స్టిచ్ చేశాను. సో క్లాత్ తీసుకొచ్చుకుంటే మనం స్టిచ్ చేయడం అనమాట. సో అలా స్టిచ్చింగ్ అయితే చేసేసాను. సో కింద వచ్చేసి మనం ఫ్రిల్స్ పెట్టేస్తాం కదా, చిన్న చిన్న కుచ్చు పెట్టేస్తాం కదా, సో అలా ఉందన్నమాట. సో ఇంకా ఫైనల్గా అయితే ఇంకా డ్రెస్ అయితే చూపించేసాను కదా.
ఇంకా అయిపోయాక ఈవినింగ్ అయితే ఇదే నా ఆఫీసు. సో, నా ఆఫీస్ ఏంటంటే ఇక్కడే పూజ రూమ్ ఉంటుంది. నా మిషన్స్ ఉంటాయి. నేను ఇక్కడే కూర్చొని కుట్టేసుకుంటాను. ఇంకా నాకు అంత టైం ఉండదు బయటికెళ్ళి, షికారుకెళ్ళి వెళ్తే గనుక ఏదో ఇయర్లీ వన్స్ హోమ్ టౌన్‌కైతే వెళ్ళిపోతాను. ఇంకా మధ్యలో అయితే పోవాలంటే కష్టం అనమాట. సో, ఇప్పుడు నా సీట్ అయితే చూపిస్తాను చూడండి. ఇదే నా కుర్చీ. ఇంకా కుర్చీ మార్చుకునే టైం గూడా లేదు. చాలా డేస్ అయిపోయింది కాబట్టి, సో, దానిపైన కూర్చోవడానికి కొంచెం నాకిదే ఫస్ట్ టైం అనమాట. ఈ కుర్చీలో కూర్చొని ఇలా స్టిచ్చింగ్ అయితే చేయడము. అందుకే కొంచెం ఇబ్బందిగా అనిపిచ్చింది. నిన్న 2 డేస్ బ్యాక్ అయితే తీసుకొచ్చాను. సో, మిషన్‌ని అక్కడి నుంచి ఇక్కడికి. అంతకుముందు వీడియోస్‌లో కూడా నేను చూపించాను. నాది ఉషా S5 అనుకుంటాను. S5 అనుకుంటాను. ఉషా అయితే కంపెనీ. ఇంకా S5 ఆ సిరీస్ అయితే అంత అప్డేటెడ్ సిరీసే తెచ్చుకున్నాను నేను. యాక్చువల్‌గా నేను జాక్ అయితే తెచ్చుకుందాం అనుకున్నాను. కానీ అప్పుడు అవైలబుల్‌గా లేదు. నాకు వెయిట్ చేసి తెచ్చుకునేంత టైం అయితే లేదు. అందుకోసమని చెప్పేసి ఇంక ఇదే తెచ్చుకున్నాను. ఇది కూడా ఓకే. పర్వాలేదు బానే ఉందనిపించింది. అండ్ ఇంకా ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ టైము. ఇంకా స్టిచ్చింగ్ అవన్నీ అయిపోయాక ఇంకా ఈవినింగ్ టైం పూజ చేద్దామని చెప్పేసి వచ్చేసాను. వామ్మో! చలి చంపేస్తుంది. చాలా అంటే చాలా చలిగా ఉంది. అందుకోసమని చెప్పేసి ఇంకా దుప్పటి కప్పుకొని ఇంకా వచ్చేసాను. ఇంకా వచ్చి పూజ అయితే ఇంకా స్టార్ట్ చేశాను. మండే కదా! యాక్చువల్‌గా మండే వచ్చేసి నాకు అంటే కొంచెం శివాలయం పక్కనే ఉంటుంది కాబట్టి కొంచెం స్పెషల్‌గానే చేసుకుందాం అనుకుంటాను. కానీ మండే పనులతో అస్సలు అవ్వదు. ఎందుకంటే అప్పుడే వెజిటబుల్స్ అవన్నీ వస్తాయి మార్నింగ్ టైము. ఇంకా ఈవినింగ్ టైం చేసుకుందామంటే నాకు కస్టమర్స్ ఎవరో ఒకరు వస్తా ఉంటారు. ఏదో ఒకటి లైక్ రూమ్స్ చూపించడానికో, ఫుడ్ తక్కువ వచ్చిందనో, సో, ఇలాంటివి ఇంకా చూపిస్తూ ఉంటాననమాట. సో, అందుకే నాకు టైం సెట్ అవ్వడం లేదు. సో, ఇవన్నీ అయిపోతే చూసుకుందామని చెప్పేసి ఇంకా సైలెంట్ అయిపోయాను. ఇంక అందుకే ఇలా దుప్పటి కప్పు వేసుకొని ఇంకా పూజ అయితే చేస్తున్నాను. బయటికైతే అస్సలు పోవడం లేదండి. నాకు పైగా నోస్ అయితే కొంచెం ప్రాబ్లమ్ ఉంది కదా! అందుకే కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటున్నాను. కాటన్ అవి చెవిలో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటున్నాను. మాట్లాడడానికి కూడా చాలా ఆయాసంగా ఉంటది. బయటకొచ్చినప్పుడు చాలా కూల్‌గా ఉంది క్లైమేట్. సో, కొంచెం ఫ్లవర్స్ అవి తక్కువొచ్చాయన్నమాట. అందుకే టెంపుల్‌కొచ్చాను. టెంపుల్ పక్కనే ఫ్లవర్స్ ఉంటాయి. కొంచెం ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. అందుకోసమే ఇంక పక్కకొచ్చి తీసుకుంటున్నాను. వీడియో రొటేట్ అయింది. అది చూసుకోలేదు నేను. అందుకే మీకిలా కనిపిస్తుంది. సో, నేను టెంపుల్‌కెళ్ళాలి అనుకుంటే నేను హెడ్ బాత్ అయితే చేయలేదు. ఇంక తలస్నానం చేస్తేనే టెంపుల్‌కి వెళ్ళాలనిపిస్తుంది. లేకపోతే నేనైతే వెళ్ళలేను. జస్ట్ మామూలుగా అయితే ఇంక పైకి పోసుకొని పై స్నానం చేసి ఇంట్లో దీపం అయితే పెట్టేస్తాననమాట. ఈ చలికి ఇంకా ఎప్పుడే ఇలా ఉంది. కార్తీక మాసం అంతా చలిగానే ఉండింది. అప్పుడు చన్నీటి స్నానం ఎలా చేశారో ఏమో నాకైతే అర్థం కాదు. నేనెప్పుడు ఎర్లీ మార్నింగ్ 3:30కి స్నానం అయితే చేసి ఇంకా దీపాలైతే పెట్టలేదనమాట. అందుకే నాకు చాలా కష్టం. సో, ఇప్పుడైతే గనుక ఇంకా ఫ్లవర్స్ అన్నీ తీసుకొని ఈ మధ్య ఎందుకో చామంతి పూలు కొంచెం పెద్దవిగా వస్తున్నాయి. చిన్నవైతే గనుక కొంచెం ఎక్కువ డేస్ ఉంటాయన్నమాట. సో, పెద్దవైతే కొంచెం తక్కువ క్వాంటిటీ వస్తాయి. కానీ బానే ఉంటాయి. వీటిలో కొంచెం డిఫరెంట్ టైప్స్ కూడా వస్తున్నాయి. కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంటున్నాయి. కానీ చిట్టి రోజాలైతే ఎప్పటికీ వస్తున్నాయి. సో, అక్కడ పూజంతా కంప్లీట్ చేసుకొని ఇంకా చిన్న హాస్టల్‌కైతే వచ్చేసాను. ఇక్కడ గూడా ఇంక పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఆ రోజు ఎందుకో అసలు ఓపిక లేదండి. డైలీ ఏదో ఒకటి చదువుకుంటాను నేను. నాకు అలవాటే. అన్నీ నేర్చుకున్నాను. ఒక 10% వరకు ప్రేయర్ చేసేటప్పుడు ఏదన్నా నేర్చుకుంటాననమాట. నేర్చుకొని సో, చదువుతా ఉంటాను. నాకిది చదవడానికి ఆల్మోస్ట్ ఒక 7, 8, 10 మినిట్స్ అయితే పడుతుంది. ఒక 2 స్తోత్రాలైతే ఉన్నాయి. అవన్నీ చదవడానికి ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. ఇంకా అందుకోసమని చెప్పేసి ఇంకా ఆ రోజు ఎందుకు అసలు ఓపిక లేదు. అందుకోసమే ఇంకా ఫాస్ట్‌గా చదివేశాను. ఇంకా చదివేసి ఇంకా వచ్చేసాను. యాక్చువల్ యాక్చువల్‌గా అయితే ఇంక పెద్ద హాస్టల్‌లోనే చదివేస్తాను. ఒక్క చోట మాత్రమే చదువుతాను. 2 చోటలంటే ఓపిక ఉండదు. కానీ ఇంకా ఇప్పుడైతే అక్కడ కుదరలేదు. ఇంకా ఏదో పని పడింది. అందుకే ఇంకా ఫాస్ట్‌గా ఇక్కడికొచ్చేసాను. ఇక్కడికొచ్చేసి ఇంకా చదివేస్తున్నాననమాట.
సో వీడియో మొత్తం తీసి పెట్టాలనిపించింది, కానీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఇంకా ప్రాపర్‌గా సరిగ్గా చూపించలేకపోతున్నానని చెప్పేసి ఏదో లైట్‌గా ఈ మధ్య కొన్ని వీడియోస్ మాత్రం నాకు లాంగ్ వీడియోస్‌కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాలనిపిస్తుంది. షార్ట్ వీడియోస్‌కి అంతగా నచ్చవు. కానీ అంతకుముందు ఛానల్స్ లాంగ్ వీడియోస్ పెడుతూ ఉంటే బాగా వ్యూస్ వచ్చేటివి. ఎందుకంటే అప్పుడు సబ్స్క్రైబర్స్ కూడా ఒక 5K దాకా ఉండేవాళ్ళు. కానీ చిన్న ఛానల్ వచ్చేసి జస్ట్ ఎంత 1.5K ఉన్నారు. 1.1Kనే ఉండేది. అందుకే వ్యూస్ పెద్దగా రావడం లేదు. చిన్నగా డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడు డెవలప్ అవుతుందా అని. ఇది బై లక్. మన చేతుల్లో ఏం లేదు. లక్ మీద ఆధారపడి ఉంటుంది. హార్డ్ వర్క్ అంటే మనం సినిమా లెవెల్‌లో ఇంకా వీడియోస్ అయితే తీయలేము. కానీ కొంతమందికి పల్లెటూరు వాళ్ళకి ఏదో జస్ట్ నార్మల్‌గా తీసినా గానీ వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి. అది చెప్పలేమనమాట టైము. ఇంకొకటి ఓన్ వాయిస్‌కి మనకి వ్యూస్ అయితే బాగా వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓన్‌గా వాయిస్ ఇచ్చి సో వీడియో అంతా షూట్ చేసి పెట్టేస్తే కొంచెం వ్యూస్ అనేటివి బాగొస్తాయి. లేకపోతే మ్యూజిక్ అలాంటివి యాడ్ చేశామంటే గనక సో అంతగా ఏమి ఉండవనమాట వ్యూస్. ఇంకోటి ఫ్యూచర్ ఎప్పటికైనా గానీ కొంచెం కష్టమవుతుంది. అందుకే ఓన్‌గా ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఫైనల్‌గా అయితే గనుక ఇదే అనమాట ఈరోజు బ్లాగ్. సో నెక్స్ట్ నేను ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియో లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. డైలీ వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నా. సాటర్డే, సండే మాత్రం అసలు అవ్వడం లేదు. కుదిరితే ట్రై చేస్తాను. ఈ రోజుటి వీడియో అయితే ఇంతే మరి. బాయ్.